సన్నగా పిలకలాగా ఉన్న జుట్టుని కూడా మళ్ళీ ఒత్తుగా చేసిందే ఈ జెల్. ఇది నేను ఎక్కువ సార్లు యూజ్ చేయటం మీరు ఆల్రెడీ చూసారు కదా. ఇది ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ నేను చాలా విధాలుగా యూజ్ చేస్తాను. అందులో బెస్ట్ 3 మెథడ్స్ నేను మీకు ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను. మీ హెయిర్ ప్రాబ్లమ్కి తగ్గట్టు ఏదైనా ఒక టిప్ ఫాలో అయినా చాలు, మంచి రిజల్ట్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీలో చాలా మంది ఎప్పటి నుంచో ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. కామెంట్ సెక్షన్లో అడుగుతూనే ఉన్నారు, మీ హెయిర్ లాగా మా హెయిర్ కూడా సిల్కీగా మారాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. సో మీ అందరి కోసమే ఈరోజు వీడియో అండి. నేను ఫాలో అయ్యే సీక్రెట్ టిప్స్ అన్నీ మీతో షేర్ చేసేస్తాను. ఫ్రెండ్స్, సింపుల్, నేను యూజ్ చేసేది ఫ్లాక్స్ సీడ్స్ జెల్. ఫ్లాక్స్ సీడ్స్ జెల్ యూజ్ చేయటం వల్ల హెయిర్ సిల్కీగా వస్తుందండి. ఇన్స్టెంట్గా సిల్కీగా వస్తుంది. అది కూడా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకోకుండా, కష్టపడకోకుండా ఈజీగా మీ హెయిర్ని సిల్కీగా చేసుకోవాలి అంటే మాత్రం ఫ్లాక్స్ సీడ్స్ జెల్ యూజ్ చేయండి. ఫ్లాక్స్ సీడ్స్ జెల్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని యూజ్ చేయొచ్చు. కాకపోతే ఒక ప్రాబ్లం అండి, ఒక్కొక్కసారి చాలా బాగా వస్తుంది, ఒక్కొక్కసారి చాలా పల్చగా అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మనం స్టోర్ చేసుకున్నా కానీ దానివల్ల యూజ్ ఏముండదు, అది అప్లై చేసుకున్నా యూజ్ ఏముండదు. అందుకే నేను ఆల్ప్స్ గుడ్నెస్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ యూజ్ చేస్తున్నానండి. నాకు ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ చాలా బాగా నచ్చుతుందండి, అందుకని నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. మీరు షార్ట్ వీడియోస్లో కానీ నా లాంగ్ వీడియోస్లో కానీ చూసినట్టయితే నేను చాలాసార్లు ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఎన్ని డిఫరెంట్ వేస్లోనో యూజ్ చేశాను. నాకు ఇది బాగా నచ్చుతుంది. అందుకనే నాకు వీక్లీ హెయిర్ కేర్ రొటీన్లో, మంత్లీ హెయిర్ కేర్ రొటీన్లో ఖచ్చితంగా ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఉంటుంది. నేను ఆయిల్ అప్లై చేసుకోకపోయినా ఇదొక్కటి మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకుంటా. ఇది మనకి రెడీ టు యూస్ చక్కగా బాటిల్లో ఉంటుంది కాబట్టి మీరు ఇది డైరెక్ట్గా అప్లై చేసేసుకుని హెయిర్ వాష్ చేయొచ్చండి. ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes అలా ఉంచేసుకుని హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. లేదనుకోండి మీరు ఇది మిక్స్ చేసుకోవచ్చు. డిఐవైస్లో మిక్స్ చేసుకున్నా కానీ చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నేను డిఐవైస్లో కూడా మిక్స్ చేశాను. నేను ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని 3 different వేస్లో యూజ్ చేస్తాను. అది మీకు కూడా షేర్ చేస్తా. నేను యూజ్ చేస్తుంది ఆల్ప్స్ గుడ్నెస్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అండి. ఇది మనకి కన్సిస్టెన్సీ కూడా చాలా థిక్గా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో అయితే రాదు, అయితే పలచగా అయిపోతుంది, లేకపోతే మరీ గట్టిగా అయిపోయి ఫిల్టర్ చేయడం కూడా కుదరదు. అందుకనే నేను ఇది యూజ్ చేస్తున్నాను. నేను మీకు 3 ways షేర్ చేస్తాను. మీ హెయిర్ బాగా ఫ్రిజీగా ఉంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చేయండి. చాలామందికి ఏంటంటే స్కాల్ప్ ఏమో ఆయిలీగా ఉంటుంది, హెయిర్ లెంత్ ఏమో ఫ్రిజీగా ఉంటుంది. కొంతమందికి హెయిర్ మొత్తం ఫ్రిజీగా ఉంటుంది. ఇది ఒక్కసారి యూజ్ చేస్తేనే రిజల్ట్ ఇంత బాగుంటుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఒకవేళ మీకు జుట్టు చిట్లిపోయి ఎక్కువ చిక్కు పడిపోతూ ఉండి అసలు అందులో లైఫ్ లేదు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని ఇలా అప్లై చేసేసుకోండి. ఇది అప్లై చేసుకునే ముందు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే హెయిర్కి బాగా పడుతుంది. సెకండ్ది, హెయిర్ గ్రోత్ అవ్వటానికి, మీకు హెయిర్ గ్రోత్ బాగా అవ్వాలి అనుకునే వాళ్ళు, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళు ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని నార్మల్గా కాకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇక్కడ చూపిస్తున్నట్టు అప్లై చేయండి. అంటే మీ స్కాల్ప్ మొత్తం ఆ ఫ్లాక్స్ సీడ్స్ జెల్లో బాగా తడిచిపోయి ఉండాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మన స్కాల్ప్ మొత్తం మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసినాక హెయిర్ టై చేసేసుకోండి. 20 to 30 minutes ఉంచుకున్నాక హెయిర్ వాష్ చేసేసుకోవాలి. అదే మీకు హెయిర్ గ్రోత్తో పాటు కండిషనింగ్ కూడా బాగుండాలి అనుకుంటే కనుక మీరు ఫ్లాక్స్ సీడ్స్ జెల్లో అలోవెరా జెల్ కూడా మిక్స్ చేసుకుని అప్లై చేయండి. మీకు హెయిర్ గ్రోత్ అవుతుంది, అలాగే హెయిర్ ఇంకా స్మూత్గా సిల్కీగా వస్తుంది. నెక్స్ట్, లివాన్ కండిషనర్ లాగా అండి. ఇది అయితే నేను ఈ మధ్యన చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. కెమికల్స్ ఉన్న కండిషనర్స్ కానీ లివాన్ స్ప్రేస్ కానీ నేను అసలు యూజ్ చేయట్లేదు. జస్ట్ హెయిర్ వాష్ చేసినాక కొంచెం 80% హెయిర్ డ్రై అయినాక కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ జెల్ తీసుకుని మన హెయిర్ లెంత్ మొత్తానికి అప్లై చేస్తున్నాను. సూపర్ సిల్కీగా షైనింగ్గా ఉంటుంది, బాగుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఆయిల్ పెట్టుకోవడం ఇష్టపడరు. నేను కూడా ఆ కేటగిరీలో ఉండేదాన్ని. నాకు ఆయిల్ పెట్టుకోవడం అంత ఇష్టం ఉండదు. కానీ నేను ఆయిల్ పెట్టుకోకపోయినా ఇలా ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అవి అప్లై చేసుకోవటం వల్లే నా హెయిర్ అనేది ఇంత సిల్కీగా ఉంది. మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అప్లై చేసుకోండి. మీకు కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు కూడా ఆల్ప్స్ గుడ్నెస్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ తీసుకోవాలి అనుకుంటే ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లింక్ క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. మీరు బెంగళూరు నుంచి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నట్టయితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన 2 hours-లోనే మీకు ప్రొడక్ట్ అనేది రిసీవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.